వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. ఆంధ్రప్రదేశ్లో గడబడి చాలా గందరగోళంగా జరుగుతుంది. ఎందుకంటే అంగన్వాడీలు కానీ ఎస్మా చట్టం ఉపయోగిస్తున్నారు అని, లేకపోతే ఇంకోటి చాలా, అంటే 4.5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది, 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది అనుకోండి, ఇక 3 నెలలు ఉంది, అంత ఘోరంగా ఉందని చెప్పుకుంటున్నారు. మరి అలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 56 బీసీ కులాలకు సంబంధించి కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు మార్చడం జరిగింది. అందులో మంత్రివర్యులు గౌరవ ధర్మాన ప్రసాదరావు వారు ఏమన్నారంటే, ఈ 5 ఉపకులాలు గౌడ, ఈడిగా, సెట్టిపల్లిజ, యాత, శ్రీశైన, ఈ 5 ఉపకులాలకి విడదీసి 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ₹1 ఫండ్ ఈ రోజు వరకు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం. అందులో ఉన్న టాడీ ట్యాపర్స్ లోన్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పటి వరకు ఏం రాలేదు. చైర్మన్లకు మాత్రం జీతాలు, చైర్మన్ డైరెక్టర్లకి జీతాలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇప్పుడు 4 నెలల వరకు జీతాలు కూడా ఇవ్వలేదు. అదే ఈసారి ఏమన్నారంటే, నాకు శ్రీశైల కమ్యూనిటీ నుండి శ్రీకాకుళం నియోజకవర్గంలో మా కమ్యూనిటీతో పాటు వాళ్ళకి సమానమైన ఓట్లు ఉన్నాయి, ఇక డిపి దేవ్ గారని ఈయనకి మార్చారు. అంటే 56 బీసీ కులాలకు 3 మార్చి ఈ ఇంతకుముందు చైర్మన్ తీసేసి మరి డిపి దేవ్ గారికి ఇవ్వడం జరిగింది. మరి డిపి దేవ్ ఈ నెల రోజు 2 నెలల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని సంతకాలు పెట్టారు, లేకపోతే శ్రీశైలికి ఏమి లాభం చేకూర్చారనేది ఇప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే అందులో గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి పనే చేయని కార్పొరేషన్ చైర్మన్లు, వాళ్ళకి ఏ పని లేదు. వాళ్ళకే కాదు, ఈరోజు 151 నియోజకవర్గంలో గెలిచిన వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ మొత్తం ఎమ్మెల్యేలు 60% వరకు ఈరోజు స్థానచలనం ఎమ్మెల్యే జరుగుతుంది. ఏమన్నారంటే, వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే వాలంటీర్ అక్కడ అన్ని పంచాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరికి పని లేదు, మంత్రికి కూడా పని ఉండదు. మరి వాళ్ళకి ఎందుకు మార్చాలి? అదొకటి. ఇక డిపి దేవ్ ఏమన్నాడంటే, నేను అది చేస్తాను. ఈయన ఏమన్నాడంటే, నాకు ఓట్లన్నీ డిపి దేవ్ వల్ల పడిపోతాయి, అందుకే దయచేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి అప్పటికి ఒక ఫైల్ పంపించి 4-5-6 నెలలు ఆయన దగ్గర పంపించి ఉన్నా సరే పట్టించుకోకపోతే, విజయనగరం ఒక మీటింగ్కి వస్తే అక్కడికి మళ్ళీ ధర్మం ప్రసాదరావు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్, అది ఇది అని చెప్పుకుంటే అప్పుడు ఆ ఫైల్ కదిలి ఈయన చైర్మన్ అయ్యారు. మరి చైర్మన్ అయ్యి ఏముద్ధరించారంటే, కొత్తగా శ్రీశైల లోడ కృష్ణ అనే వ్యక్తి, అంటే రేషన్ షాప్ నడిపిస్తున్నారు దగ్గర ఒక 20 years నుంచి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆయన రేషన్ షాప్ ఉంది. అలాంటిది మొన్న కొంతమంది యువకులు వెళ్ళారు. నేను దొండపాటి నవీన్ కుమార్, టీఎన్టీయూసీ శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు, అలాగే కేంద్ర శ్రీశైల సంఘంలో యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో చేస్తున్నాను. ఈరోజు ఒక ఎంతో బాధాకరమైనటువంటి విషయం మీ అందరి ముందు చర్చించడానికి ముందుకు రావటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము నైరాలో ఉన్నాము. నైరాలో మా శ్రీశైల సోదరుడు రాజకీయంగా కానీ అలాగే సామాజికంగా కానీ చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు శ్రీ లోడ కృష్ణ గారు గత 4 రోజుల క్రితం తను చనిపోవడం జరిగింది. ఆ లోడ కృష్ణ ఆయన మొన్న 4 రోజుల క్రితం చనిపోతే అంటే టీఎన్టీసీ అధ్యక్షులైన మన దండుపాటి నవీన్ కుమార్ వాళ్ళందరూ కొంతమంది వెళ్ళి పరామర్శిస్తే అక్కడ ఏం జరిగిందంటే, మరి ఈ పెద్ద మనిషి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత శ్రీశైల కులానికి ఏం చేశారంటే, అక్కడున్న ఏదైతే రేషన్ షాప్ ఉందో వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడు ఆయన ఏదో టీడీపీ కొరకు ఏదో మంచిగా మాట్లాడాడంటే లోడకృష్ణ ఇమీడియట్గా చేశారు. మరి దానికి మీరేం చేశారండి? ఉన్నదే తీయించేసినారా మీరు ఎక్కి? ఏదైనా మంచి పని చేశారంటే ఇది ఒకటే మంచి పని చేసింది. ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. మీరే కాదు, మిమ్మల్ని తప్పట్లేదు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి పనులు లేవు. చైర్మన్గా అంటే ఇంతకుముందు రిటైర్డ్ ఎంఆర్ఓ అని బోర్డు అయితే ఇంటి దగ్గర ఎట్లుంటుందో అట్లనే మాజీ చైర్మన్ అని పెట్టుకోవడానికి తప్ప అంటే ఏదైతే శ్రీశైల కులంలో ఏదైతే మంచి జరగాలనుకుంటే ఏది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. అలా అని వైసీపీ 10 నియోజకవర్గాలు ఏ పరిస్థితి ఉందో అందరికీ తెలుసావని దాని కూడా డిస్కషన్ కాదు. మరి మీరు చైర్మన్గా ఎక్కిన తర్వాత మరి అది ఎందుకు కాపాడుకోలేకపోయారు? లోడకృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వకుండా ఎందుకు మాది ఈరోజు
రేషన్ షాప్ తీసేయడం జరిగింది, వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముందు ఈ ఒక్క పని చేయండి. ఎందుకు అలా చేశారు మరి మీరుండి ఏం సాధించారు? ఏం ఉపయోగం మీ వల్ల? ఏం ఉపయోగం? జాతికి ఏం ఉపయోగం? శ్రీశైలం కులానికి ఏం ఉపయోగం? వైసీపీలో ఉన్న శ్రీశైలకి ఏం ఉపయోగం? లేకపోతే ఇంకొకరికి ఏం ఉపయోగం? ఏం ఉపయోగం చెప్పండి. ఇది జరుగుతుంది. కానీ ఈ 56 బీసీ కులాల్లో ఒక్క రూపాయి కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ల ఫండ్స్ లేవు, వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళకి 56 బీసీ కులాలకి 56 చైర్మన్లు పెట్టి ఒక్కొక్క చైర్మన్కి ఒక్కొక్క డైరెక్టర్కి 12 మంది డైరెక్టర్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఈరోజు ప్రజలకి అంటే ఆ కులాలకి ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోయింది. మరోసారి గమనించి ఏదో మనకి చైర్మన్ వచ్చింది కాదని కారు బోర్డు పెట్టి తిరిగితే కాదు, ఆ కులానికి మీరు సేవ చేస్తే తప్ప మరి దానివల్ల ఉపయోగం ఉండదని మరొకసారి తెలియజేస్తూ నేను మీ దండపట్టు కోటేశ్వర అందరికీ నమస్కారం.